Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Samuel 1st chapter verse 28. ఈరోజు మన ధ్యానం కొరకు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం నుండి తీసుకొనబడింది. He worshipped the Lord there. వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. 1 Samuel 1st chapter 27-28 come at the end of this chapter. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 27-28 వచనాలు ఈ అధ్యాయానికి చివరిలోకి వస్తున్నాయి. And they depicts Hannah praying, pleading for a child in her barrenness. ఇక్కడ హన్నా యొక్క ప్రార్థన గురించి వర్ణిస్తూ తన యొక్క గొడ్డుబారిన తరంలో మరి బిడ్డల గురించి ప్రార్థన చేసిన సంగతులు చెప్పబడ్డాయి. And also God answering it. అంతేకాకుండా దేవుడు వాటికి జవాబు కూడా ఇచ్చాడు. And God providing a son named Samuel. దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, అతని పేరు సమూయేలు. And Hannah says, ఇక్కడ హన్నా చెప్తా ఉంది, the Lord granted me my petition and I surrendered this son to the Lord and he is lent to the Lord. యెహోవా నా మొర ఆలకించాను, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. She says like that, and this specifically leads to Samuel now dwelling at the temple with Eli the priest. ఈ విధంగా తాను చెప్తున్నప్పుడు ఇప్పుడు సమూయేలు ఇక యాజకుడైన ఏలీ దగ్గర ఎప్పటికి కూడా ఉండిపోతాడు. And in that context verse 28 says that he worshipped the Lord there. ఆ సందర్భంలోనే 28వ వచనంలో రాయబడిన మాట, వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. But this is a powerful picture. అయితే ఇది ఎంతో శక్తివంతమైన ఒక దృశ్యంగా చూస్తున్నాం. Just think about it, of what it means to be a parent or what it means the worship of God by children. చూడండి, పిల్లల ద్వారా దేవునికి ఆరాధన చేయడం లేదా పిల్లలు దేవుని ఆరాధించడము తల్లిదండ్రులు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. Children are wonderfully made by God and they are a gift from heaven. పిల్లలు దేవుని చేత ఎంత అద్భుతమైన విధానంలో వారు రూపించబడ్డవారు, దేవుని చేత అనుగ్రహించబడిన అద్భుతమైన బహుమానాలు వారు. And we have to pray for the children in the local assemblies and throughout the world to be saved by God's grace through Christ. కాబట్టి మన స్థానిక సంఘాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిన్న బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క మరి మహాకృపను బట్టి వారు రక్షింపబడాలి అని అందరూ ప్రార్థన చేయాలి. Whether they are our children or children around us, this should be our posture. వారు మన పిల్లలు కావచ్చు, మన చుట్టూ ఉన్న వారి పిల్లలైనా కానీ ఇది మన యొక్క బాధ్యతగా ఉండాలి. We have to praise and we have to thank God for them. వారి కొరకై దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతను చెల్లించాలి. Children don't come merely biologically, they come ultimately supernaturally by God's provision. కాబట్టి పిల్లలు అనేది ఏదో భౌతికమైనటువంటి కలయిక ద్వారా మాత్రమే కాదు, కానీ దేవుని చేత దేవుని యొద్ద నుండి అతీతమైనటువంటి విధానంలో వాళ్ళు వస్తున్నారు. God provides children. దేవుడే పిల్లలను ఇచ్చేవాడు. And our response of gratitude and praise to him must be with our children. కాబట్టి మనము దానికి బదులుగా మన యొక్క కృతజ్ఞత దేవునికి, మన పిల్లలతో పాటు దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. And after reading these verses, I think about my children. ఈ వచనాలను చదివిన తర్వాత మరి నా పిల్లల గురించి నేను ఎట్లా అనుకుంటున్నాను. They belong to the Lord. వారు దేవునికి చెందినవారు. I pray that they might grow up in love, to love and know and honor, to worship and glorify God. కాబట్టి వారు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆ విధంగా వారు ఎదగాలని నేను ఆశిస్తాను. The truth is, ఇక్కడ ఉన్న సత్యం ఏమిటిదంటే they don't ultimately belong to me. చివరికి వాళ్ళు నాకు చెందినవారు కానే కాదు. They don't ultimately belong to my wife and myself. చివరికి నాకు నా భార్యకి చెందినవారు కానే కాదు. No, they belong to God. కేవలం వారు దేవునికి చెందినవారే. So for us as parents to surrender our children to the Lord, మన మట్టుకైతే తల్లిదండ్రులంగా మన పిల్లలని దేవునికి అప్పగించాలి. Isaiah says about his sons in Isaiah 8:18. యెషయా తన కుమారుల గురించి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్న మాట, He and the children God gave to him, they are the children or the gift of God. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను అంటాడు. So that his children are the gift of God. అంటే ఇక్కడ పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. So all of us, when we see children around us in the family of faith, that is in the church, మన చుట్టూ ఉన్నవారు విశ్వాస గృహానికి చెందినవారు అంటే సంఘములో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా we must pray when we see them saying, "Oh Lord, these children belongs to you." వాళ్ళని చూసినప్పుడల్లా దేవునికి మనము ఇదే ప్రార్థన, ఇదే చెప్పాలి, దేవా ఈ పిల్లలందరూ కూడా నీవారు, నీకు చెందినవారు. Please
Please, O God, may they know your love. ఓ దయచేసి దేవా నీ ప్రేమను వారు ఎరుగుదురుగాక. These children belong to you, so we pray for them. ఈ బిడ్డలు నీకు చెందినవారు గనుక వారి కొరకై మీకు ప్రార్థన చేస్తున్నాం. Please, O God, these children whom you love, whom you have provided, you have created, they are each fearfully and wonderfully made. నీవు ప్రేమించి నీవు సృష్టించి నీవు ఇచ్చిన ఈ బిడ్డలు ఎంతో ప్రభా అద్భుతమైన ఆశ్చర్యమైన విధానంలో వారు సృష్టించబడిన వారు. Oh, think about the kids at your home. నీ ఇంటిలో ఉన్న చిన్న పిల్లల గురించి ఒకసారి ఆలోచన చేయి. Yeah, God has given them to you. దేవుడే వారిని నీకు ఇచ్చాడు. So think about the kids in the church. సంఘంలో ఉన్న పిల్లలని గురించి ఆలోచన Yeah, చేయి. the children that we see on Sundays. ఆదివారాలు మనం చూస్తున్న పిల్లలు. Seeing them, you must pray, God, they are all, every single one of them, beautifully and wonderfully made by you and created for you, for your purposes to you, know you and to know your love for them. వారిని చూస్తున్న ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవా ఈ బిడ్డలని నీవు సృష్టించావు, అద్భుతమైన విధానంలో వారిని నువ్వు సృష్టించావు, వీరందరూ కూడా నీకు చెందిన వారు దేవా మనం ప్రార్థన చేయాలి. Moreover, pray for the children of the world. ఇంకా ఎక్కువ చెప్పాలంటే లోకములో ఉన్న పిల్లలందరి కొరకు కూడా ప్రార్థన Yeah, చేయాలి. you have to pray saying, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఈ విధంగా నువ్వు చెప్పాలి. God, we pray that they would know your love for them. They would know how much you love them, such that they trust in your love for them. దేవా నువ్వు వారిని ఎంతగా ప్రేమిస్తున్నావో వారు ఎరుగునట్లుగా, తద్వారా ప్రభు వారు నీ యందు సంపూర్ణంగా నమ్మిక ఉంచినట్లుగా, నిన్ను ఎరుగునట్లుగా చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. So that they may trust you with their lives, that they would trust in you to save them from their sin. తద్వారా వారి పాపం నుండి నీవు రక్షించేవాడని నీ యందు వారి నమ్మిక ఉంచి నిన్ను ఎరుగులాగా చేయి ప్రభు అని ప్రార్థన They చేయాలి. would trust in your word to lead them as their lives. They would trust in you as the Lord of their lives. వారి జీవితాలకి నీవే దేవుడివై ఉన్నావు, వారి జీవితాలను నడిపించేవాడవు నీవు అని నీ యందు వారు నమ్మిక ఉంచినట్లుగా చేయి ప్రభు. God, we pray for that, and God, we bring them before the throne of grace. ఓ దేవా ఆ విధంగా ప్రార్థన చేస్తూ వీరందరినీ కూడా నీ కృపా సింహాసనం దగ్గర తెస్తున్నాము. In this sense, we lend them to God. ఈ విధంగా మనం వారిని దేవునికి అప్పగిస్తున్నాం. Oh Lord, they are yours. దేవా వీరు నీ వారై ఉన్నారు. We pray that they would grow to know you, love you. ఓ దేవా నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించే స్థితికి వారు ఎదగాలని ప్రార్థన Yeah, they చేస్తున్నాం. must grow to walk with you. నీతో కలిసి నడిచే ఆ స్థాయికి వాళ్ళు ఎదగాలి. They must enjoy you and glorify you, however or wherever you lead them. ఓ దేవా మీరు వారిని ఎక్కడికి నడిపించినా గానీ నీ యందు వారు ఆనందిస్తూ మిమ్మల్ని అనుభవించువారుగా చేయి. Yeah, tell the Lord, God, keep us from trying to control their lives. కాబట్టి మనము ప్రార్థన చేయాలి, ప్రభువా వారి యొక్క జీవితాలని మేము చక్కగా అధీనంలో పెట్టేటట్లుగా ప్రార్థన చేయి. And you are Lord over their lives, వారి జీవితాలకి నీవే ప్రభు అయి ఉండాలి, not we. మేము కాదు ప్రభు. And so we pray that you would lead, guide and direct their steps for their good. ఓ దేవా నీవే వారికి నాయకత్వం వహించి నడిపించి వారి అడుగు అడుగు కూడా ప్రభా వారి మేలు కొరకై నీవే నడిపించు. Use them for the spread of the gospel through their lives, for your glory through their lives. వారి జీవితాల ద్వారా సువార్త వ్యాప్తి చెంది నీ మహిమ కొరకై వారి జీవితాలు జీవించలాగన చేయి. Lord, we trust you with our kids. ఓ దేవా మా పిల్లలందరితో పాటు మీ యందు నమ్మిక ఉంచుతున్నాం. As we pray, God, that the fruit of our trusting you with them would, was said of Samuel here in 1 Samuel 1:28, he worshipped the Lord, O God, that they would also worship you. ఆ విధంగా దేవునికి ప్రార్థన చేస్తుండగా దాని ఫలితంగా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన ప్రకారము సమూయేలు విషయంలో చెప్పబడిన మాట, వీరు నిన్ను ఆరాధించువారుగా ఉందురుగాక. Bringing our children to the Lord at an early age is a great privilege and responsibility as well. చిన్న వయసులోనే పిల్లల్ని మనం పెంచుతూ దేవుని యొద్ద నడిపించడం అనేది ఇది మన కర్తవ్యం, అది మన ఒక బాధ్యతగా మనం ఎరగాలి. Many won't shoulder this responsibility. అనేక మంది ఈ బాధ్యతని వాళ్ళు భరించారు. But such a negligence will become the reason for aftermath heartaches. ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఆ తర్వాత పరిణామాలు చూస్తే మనము గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుంది. Pharaoh's daughter commanded Moses' mother Jochebed, ఫరో యొక్క కుమార్తె మోషే తల్లి అయిన యోకోబేదుకు ఆజ్ఞాపిస్తుంది. when we read Exodus 2:9, నిర్గమకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివితే, take this child and nurse him for me, I'll give you wages. కాబట్టి ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదను. God also is saying the same to us when he gives us children. దేవుడు కూడా మనకి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఈ మాటలే చెప్తా ఉన్నాడు. Now,
When we see from another angle, ఇప్పుడు మరొక కోణం నుండి మనం దీన్ని ఆలోచన చేస్తే this is where we get the dedication of babies on Sunday morning. ఇక్కడ మనం ఆదివారం ఉదయం సమయాల్లో మన పిల్లలని దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉంటాం. Yeah, it is more or less following the same pattern of Hannah. కాబట్టి ఇది హన్నా యొక్క నమూనాకు అనుసరించిందే ఇది కూడా. Yeah, we have asked God to bless, to give us children, recognizing that these children are gifts from God. మనము దేవునికి ప్రార్థన చేసి మొరపెట్టి దేవా నాకు బిడ్డల్ని ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు మనకి ఈ బిడ్డల్ని బహుమానం ఇచ్చాడని మనం గుర్తిస్తున్నాం. And now we are bringing them back to God and saying, ఇప్పుడు మరలా ఆ బిడ్డల్ని దేవుడి దగ్గర తీసుకొని వచ్చి ఈ విధంగా చెప్తున్నాం, God, you have given us this child, దేవా ఈ బిడ్డను నువ్వే ఇచ్చావు, but we want to give this child to you. అయితే ఈ బిడ్డని తిరిగి నీకే ఇచ్చేయాలి అనుకుంటున్నాం. Yeah, for your purposes, మీ ఉద్దేశాలు that the నెరవేర్చడానికి. child might serve you all the days of their life. అంటే ఈ బిడ్డ జీవితకాలం అంతా కూడా నిన్ను సేవించాలని, That your purposes and your will might be accomplished within the child's life. నీ ఉద్దేశాలు మీ చిత్తము ఈ బిడ్డ జీవితం ద్వారా నెరవేర్చబడాలని. Yeah, it is the dedication of our babies to the Lord. కాబట్టి ఇది మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించుట. Remember, this is not child baptism. గుర్తుపెట్టుకోండి, ఇది పసితనంలో బాప్తిసం ఇవ్వడం కాదు. Now, I do not know of any scriptural basis for baptizing babies. మరి పసిపిల్లలకి బాప్తిసం ఇచ్చిన సంగతులు బైబిల్లో ఉన్నట్టు నాకు ఎక్కడ తెలియదు. I do not know of a single scriptural proof of the baptism of babies. పసిపిల్లలకి బాప్తిసం ఇచ్చే దాని గురించి ఎక్కడ ఆధారాలు రుజువులు బైబిల్లో నాకు I కనబడలేదు. really believe that baptism is more the act of a conscious adult with an understanding we have to take. బాప్తిస్మం అనేది మన గ్రహింపుతో కూడా తీసుకోవలసిందని నేను నమ్ముతున్నాను. There are two scriptures really that deal with baptism. ఈ బాప్తిస్మంతో సంబంధించిన ఒక రెండు భాగాలు కనబడుతున్నాయి. The one is ఒకటి repent and be baptized. మారు మనస్సు పొందాలి, బాప్తిస్మం In తీసుకోవాలి. Mark's gospel it says, మార్కు సువార్తలో చెప్పబడింది, he that believeth and is baptized. నమ్మి బాప్తిస్మము తీసుకునేవాడు అని మాట రాశాడు. And these kids, these children really don't have enough intelligence yet to believe. మరి ఈ పసిపిల్లలు ఇంకను నమ్మిక ఉంచేదానికి అంత తెలివి వాళ్ళకి రాలేదు ఇంకా. So now it doesn't mean that the child would be lost if he dies. అంటే ఇప్పుడు దీని అర్థం ఈ బిడ్డ ఒకవేళ ఈ విధంగా చేయకపోతే నశించిపోతాడు, నాశనం అయిపోతాడని కాదు. If he dies, I don't say that he will be lost. ఒకవేళ ఆయన ఆ బిడ్డ చనిపోయాడు అనుకో, వాడు నశించిపోతాడని కాదు నేను I చెప్పేది. believe that a child within a Christian home is saved if he or she dies before the age of accountability. మరి ఆ బిడ్డ ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో అంటే విశ్వాసుల గృహంలో పుట్టి ఇంకా ఎదగకుండా ఉండి అంటే మంచి చెడ్డలు తెలియని స్థితికి రాకుండానే చనిపోయినట్లయితే He is saved. రక్షించబడిన వారే. I believe that 1 Corinthians 7th chapter teaches this. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ఈ మాటల్ని బోధిస్తుందని నేను నమ్ముతున్నాను. There it is written, ఇక్కడ రాయబడిన మాట, a believing wife or husband, either of them being a believer, the child is covered by the believing parents. కాబట్టి విశ్వసించు భార్య గాని భర్త గాని అలాంటి వారి పిల్లలైనటువంటి వారు ఆ బిడ్డలైతే ఆ వారు రక్షింపబడిన వారు అంట. They will be covered by the prayers of the believing parents. ఆ విశ్వసించే తల్లిదండ్రుల ప్రార్థనల చేత వాళ్ళు కప్పబడి ఉంటారు. If those prayers are not there, they are considered as unclean people. ఒకవేళ ఆ ప్రార్థనలు గాని ఆ బిడ్డ పక్షంగా లేకపోతే ఆ ప్రార్థన కప్పబడకపోయి ఉంటే అపవిత్రులు అనే మాట రాశారు ఇక్కడ. But now Paul says they are holy. ఇప్పుడు పౌలు అయితే అంటాడు వీళ్ళు పరిశుద్ధులే అంటున్నాడు. So the faith of a believing parents covers for that child. విశ్వసించే తల్లిదండ్రుల యొక్క ఆ విశ్వాసం అనేది ఆ బిడ్డకి తన ప్రార్థన చేత కప్పుతా ఉంటుంది. Then you ask a question. అప్పుడు మీకు ఒక ప్రశ్న But రావచ్చు, what about an unbelieving parent? అవిశ్వాసులైన తల్లిదండ్రులు అయితే వారి మాట ఏమిటి? The children are they have not reached the age of accountability. They do not know what is right or wrong. ఎందుకంటే పిల్లలేమో ఇంకా ఎదగలేదు కదా, మంచి చెడ్డలు తెలుసుకునే వయసుకి రాలేదు But ఇంకా. what about an unbelieving parent? కాబట్టి ఇప్పుడు అవిశ్వాసులైన తల్లిదండ్రులు అయితే మాట ఏంటి? That I don't know because the Bible is silent about it. ఆ సంగతి నాకైతే తెలియదు, ఎందుకంటే బైబిల్ కూడా ఆ విషయంలో మౌనంగా ఉంది. Yeah, when Bible is silent, I must be silent. బైబిల్ మౌనంగా ఉన్నప్పుడు నేను మౌనంగా ఉంటేనే మంచిది కదా. Now in the New Testament, when Jesus was born, ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు పుట్టినప్పుడు they came and offered the sacrifices for the firstborn child. వారు వచ్చి జ్యేష్ఠుడైనటువంటి ఆ బిడ్డ కొరకైనా అర్పణలు అర్పిస్తా ఉన్నారు. And they presented him unto the Lord. అతన్ని దేవునికి ప్రభువుకి సమర్పించే వాళ్ళు ప్రతిష్ఠించారు. And the priest lifted him up in his hands and blessed him. యాజకుడు అతన్ని చేతుల్లో ఎత్తుకొని అతన్ని దీవించాడు. And what he said? ఏమని చెప్పాడు? Now Lord, let thy servant die in peace, for you have allowed me to see your salvation. కాబట్టి ప్రభువా ఇప్పుడైతే నీ రక్షణ నేను చూచాను, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. But again the idea of here is my child, Lord. మరలా ఇక్కడ చూడండి, ఇదిగో
ఈ బిడ్డ ప్రభువా అని చెప్తున్న దాంట్లో ఉద్దేశం I present it to you that you might use this life for whatever purposes, that your influences might come upon the child and lead and guide him as he grows and develops. ఈ బిడ్డను మరలా నీకే ప్రతిష్ఠిస్తున్నా, నీ ఉద్దేశాలు నీ చిత్తం ఈ బిడ్డ ద్వారా నెరవేర్చబడులాగిన మీ ఉద్దేశాల కొరకై ఈ బిడ్డ ఎదగాలని మీకు And ప్రతిష్ఠిస్తున్నాను. Lord, I give him back to you all the days of his life. ఓ దేవా, ఈ బిడ్డని తన జీవితకాలం అంతటి కొరకై నీకు అప్పగిస్తున్నాను. I think that it's a marvelous gesture on the part of a parent giving back his child to God. అనుకుంటా బిడ్డని మరలా తిరిగి దేవునికి ఇచ్చివేయటం అనేది తల్లిదండ్రుల పక్షంగా ఇది ఆశ్చర్యమైనటువంటి క్రియ ఇది. And now it is true that when they are old enough, they have got to make their own commitments. No doubt, their own decisions they have to take. ఇప్పుడు వారు పెద్దవారు అయిపోయిన తర్వాత, ఎదిగిన తర్వాత వారు సొంతగా కూడా నిర్ణయాలు తీసుకునే ఆ స్థితికి వస్తారు, అందులో అనుమానం లేదు. The fact that we dedicated them to the Lord does not follow that they are going to consent to that dedication. See, we don't say that they are going to agree for it. ఈ బిడ్డల్ని మనం దేవునికి ప్రతిష్ఠించేసాము అంటే వారు ఆ విషయానికి వచ్చేటప్పటికి పిల్లలు దానికే కట్టుబడి ఉంటున్నారని కాదు. Because as parents we love God. ఎందుకంటే తల్లిదండ్రులంగా మనం దేవుని ప్రేమిస్తున్నాం So కాబట్టి we want our children also to be dedicated to the Lord. మన పిల్లలు కూడా దేవునికి ప్రతిష్ఠించబడాలి అని కోరుతాం. Yeah, some parents will say we are dedicating them for full-time ministry. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు, వారి పిల్లల్ని పూర్తి కాల సేవ కొరకు మేము దేవునికి ప్రతిష్ఠించేస్తున్నాం. They are not even born again at that time. అప్పటికి ఆ పిల్లలు ఇంకా మారు మనసు కూడా పొందుండరు. So of course out of love we will say like that. అయితే ప్రేమను బట్టి మనం అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా చెప్తాం. But when they get old enough to do what they want, they will do. అయితే వారు ఎదిగినప్పుడు వారు ఏమి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నచ్చినది వాళ్ళు చేస్తారు. Yeah, but hopefully by that time we will have given enough spiritual input and all that when they are older they will not depart from that faith. అయితే ఆ సమయానికి ఎంతో నిరీక్షణతో మన అవసరమైన ఆత్మీయమైన పాఠాలు ఇవన్నీ కూడా వారికి బోధించి నేర్పిస్తాం. తద్వారా పెద్దవాడైనప్పుడు వాడు దారి తొలగిపోకుండా ఉండాలని. They must gain this knowledge under the faithful tutorage of the parents. కాబట్టి నమ్మకస్తులైన తల్లిదండ్రుల యొక్క బోధన శిక్షణలో వారు ఎదగాలి అక్కడ. So it is more than just dedicating. కాబట్టి ఇది ఊరికే ప్రతిష్ఠించే దానికన్నా కూడా ఇంకా ఎక్కువైన There is a సంగతి. responsibility as parents to train up the child, not simply dedicating and leaving him to his own ways. ఏదో ఊరికే ప్రతిష్ఠించేస్తున్నానని చెప్పేసి ఇక వాడి ఇష్టానికి వదిలిపెట్టేయడం కాదు, వారికి మనం తరబీదునిచ్చే ఆ బాధ్యత మనకు ఉండాలి. The parents have to catechize the child in the ways of the Lord. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు ఈ బిడ్డల్ని దేవుని యొక్క మార్గంలో వారిని పెంచాలి. To teach them and also to instruct them in the ways of the Lord. దేవుని యొక్క మార్గంలో వాళ్ళు నేర్పించడానికి, దేవుని మార్గాలు వాళ్ళకి బోధించడానికి. So that as they grow older, these things will be what they have are planted in their hearts and minds deeply. They will become a part of their very thinking processes. తర్వాత వారు ఎదిగినప్పుడు వారు చిన్నతనంలో ఏవి నేర్చుకున్నారో, ఏవి వారి హృదయాల్లో నాటబడి ఉన్నాయో ఆ దిశగానే సానుకూలమైనటువంటి విధానంలో వారు ఆలోచిస్తూ ముందుకు సాగిపోతారు. Hannah succeeded in this. ఈ విషయానికి వచ్చినప్పుడు హన్నా సఫలమైంది. Oh, little Samuel worshipped the Lord. Boy, maybe 4 or 5 years of age. చిన్న సమయాలు బహుశా 4-5 సంవత్సరాల వయసు ఉండొచ్చేమో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. Imagine. ఊహించండి, When a 4 or 5 years old child, when he was brought for the first time to the temple. 4-5 సంవత్సరాల వయసున్న ఆ పిల్లవాడు బాలుణ్ణి మొట్టమొదటిసారిగా మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు In those days, it is ఆ tabernacle. దినాల్లో అది ఇంకా ప్రత్యక్ష గుడారముగా ఉంది. Very first thing he has done, he bowed down and worshipped the Lord. What a great heart-touching scene it is. వాడు చేసిన మొట్టమొదటి పని ఆ దేవుని యొక్క మందిరంలో ప్రత్యక్ష గుడారంలో అడుగుపెట్టిన మరుక్షణం చేసిన మొట్టమొదటి పని వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఆ దృశ్యాన్ని చూస్తా ఉంటే ఎంత పరవశింపజేస్తుందో. Mother's heart may be bubbling with joy. తల్లి హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయి ఉంటుంది. Tears of joy may be rolling from her cheeks. కాబట్టి ఆనంద బాష్పాలు తన కళ్ళ నుండి వస్తుంటాయి. And when the mother is feeling like that, ఎప్పుడైతే తల్లి ఆ విధంగా అనుకుంటుందో, what about the heavenly Father who gave that child? మరి ఆ బిడ్డను అనుగ్రహించిన ఆ పరలోకపు తండ్రి హృదయం ఎట్లా ఉందో By చూడండి. looking at that child, ఆ బిడ్డను చూస్తూ oh Lord may be jumping with joy. దేవుడు అంత సంతోషంతో గంతులు So వేస్తుంటాడు. brothers and sisters, కాబట్టి సోదరి those సోదరులారా, of us who are parents తల్లిదండ్రులైనటువంటి వారమైన మనం in our houses, మన ఇళ్లలో in the bigger family, in the church of God, పెద్ద కుటుంబం లాంటి దేవుని సంఘంలో may God help us to bring up our children also in the same way. మనందరి పిల్లలను కూడా
ఈ విధంగానే పెంచలాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what తండ్రి, a wonderful exemplary mother Hannah was. దేవా, హన్న ఎంత చక్కని ఒక ఆదర్శవంతమైన తల్లిగా ఉంది. The prayer, oh Lord, she got a child from you. ప్రార్థన చేసి నీ యొద్ద నుండి ఆ బిడ్డని అడిగి పొందింది ప్రభు. Oh, when that child Samuel was in the womb of Hannah, the child Samuel was surrounded, submerged by prayer. ఆ చిన్న బిడ్డ సమూయేలు తల్లి గర్భంలో ఉండగానే ప్రార్థనతో ప్రార్థనతో నింపబడి ఉండినాడు. Oh Lord, when he was born, right from day one, she brought that little child in the ways of the Lord. ఆ బిడ్డ పుట్టిన మొదటి దినం మొదలుకొని ఆ బిడ్డని దేవుని యొక్క మార్గాల్లో పెంచగలిగింది ఆ తల్లి. Oh, through prayer I got that child, that is the name she have given. ప్రార్థన చేసి నేను అడిగి పొందాను అనే అర్థం ఇచ్చి ఆ పేరునే పెట్టింది. Whenever Samuel is telling his name to other people, undoubtedly he must be remembering the relentless prayers of his mother. ఓ దేవా, ఎప్పుడెప్పుడైతే సమూయేలు తన పేరుని ఇతరులతో చెప్తూ ఉంటాడో, ఇతరులు అడుగుతున్నప్పుడు చెప్పినప్పుడు నిస్సందేహంగా ప్రభా తాను తన తల్లి ప్రార్థన చేసి దేవుని అడిగి పొందిన బిడ్డను నేను అని చెప్తున్నాడు. Oh Lord, thou art a prayer hearing and prayer answering God. దేవా, నువ్వు ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే దేవుడు. When our children in their very young age, tender age, if they bow before thee in thy house, what more we want? మా పిల్లలందరూ కూడా లేత ప్రాయంలో చిన్న వయసులో నీ మందిరానికి వచ్చి మిమ్మల్ని సాగిలపడి మిమ్మల్ని మ్రొక్కి మిమ్మల్ని ఆరాధిస్తుండగా మాకెంత సంతోషము ప్రభు. Thy heart will be satisfied. ఓ దేవా, మీ హృదయం ఎంతో సంతృప్తి The purpose for which thou hast given these children will be fulfilled. ఏ ఉద్దేశంతో ఈ బిడ్డలు మీరు ఇచ్చారో ఇక్కడ There నెరవేర్చబడుతున్నాయి. will be great joy. ఓ దేవా, గొప్ప సంతోషం ఉంటుంది. O Lord, help every one of us who are parents and elders in the assembly to take care of the children in our families and in our assemblies and bring them up in such a way like Samuel. తల్లిదండ్రులైనటువంటి అందరూ, సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ పిల్లలందరినీ ప్రభా సమూయేలు ఏ విధంగా ఆ తల్లి పెంచిందో ఆ విధంగా మా పిల్లలందరినీ మేము పెంచే మనసు మాకు ఇవ్వండి. Speak to us more and more. మధ్య మాతో ఇంకా అధికంగా మాట్లాడు. Help us not to throw away this responsibility on Sunday school teachers or youth workers. దేవా, మరి ఈ బాధ్యతని ఏ సండే స్కూల్ టీచర్ మీదనో యవనస్తుల మధ్య పరిచయం చేసే వారి మీదనో పెట్టకుండా ఉందము గాక. Speak to us. దేవా, మాతో మాట్లాడండి. Jesus precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.